ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాదపరులను నమస్కరిస్తూ దేశ నలుమూల నుంచి ఈ పవిత్రమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల నిలయం వంటి శ్రీశైల పుణ్యక్షేత్రానికి ఈ రుద్రోపాసనకు విచ్చేసినటువంటి సాయి భక్తులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి సాయిరామ్ నమస్కారాలు. ఓం నమ శివాయ. స్వామివారు అవతార యొక్క విశిష్టతలో భాగంగా వేదాలని ప్రపంచవ్యాప్తి గావించాలని ఒక సంకల్పమైనటువంటిది స్వామి అనేక మార్లు మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే స్వామివారు మొట్టమొదటిగా ఒక వేద పాఠశాలని ప్రారంభించి తిరిగి ఒక పాఠశాల అయితే ఒక చిన్న ప్రాంతానికి పరిమితమవుతుందని చెప్పి వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా పంచాలని చెప్పి వేదాన్ని ఈరోజు దాదాపు 150 దేశాల్లో ఉన్న సాయి భక్తులు ప్రతిరోజు వేద పఠనం కానీ రుద్రాన్ని కానీ చేస్తున్నారంటే అది స్వామివారి యొక్క చలువే. సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ద్వారా ఈ మహత్తరమైనటువంటి రుద్రోపాసన కార్యక్రమం 12 జ్యోతిర్లింగాల్లో చివరిసారిగా ఇక్కడ మనం ఈ రుద్రోపాసనకి చేసుకొని స్వామిని ప్రార్థించుకోవడానికి మనం అందరం కూడా ఇక్కడ కలవడం అనేటువంటిది ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. ఇది కేవలం దైవ సంకల్పంతోనే జరుగుతున్నటువంటిది పరమ సత్యం. శ్రీశైల మల్లికార్జునుడు బ్రహ్మరాంబుల కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రంలో మనం రుద్రోపాసన చేసుకోవడం అనేటువంటిది ఈ పవిత్రమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యం వహించడం అంటే అది మనం పూర్వజన్మ సుకృతమనే నేను చెప్తున్నాను. ఎన్నో జన్మలలో మనం చేసుకున్నటువంటి పుణ్యఫలం చేతనే మనము ఈ కార్యక్రమంలో సత్యసాయి సంస్థలు సంకల్పించినటువంటి ఈ కార్యక్రమంలో బ్రహ్మరాంబ మల్లికార్జునులు కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రంలో మనం చేరడం అనేటువంటిది నిజంగా ఎంతో ఎంతో ఆనందదాయకము. ఇక్కడి నుంచి మనం సలిపే ప్రతి ప్రార్థన కూడా స్వామికి చేరుతున్ననే దాంట్లో ఏ సందేహము లేదు. అయితే ప్రతి జ్యోతిర్లింగ ధామంలో సత్యసాయి భక్తులందరూ కూడా 2-3 వేలకు పైగా చేరుతూ ఆ కార్యక్రమాలు సలుపుతూ అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈరోజు చివరిగా జరుగుతున్నటువంటి ఈ రుద్రోపాసనలో దాదాపు 5,000 మంది పైగా భక్తులు ఇక్కడికి విచ్చేసి ఈ క్షేత్రంలో మనం ఈ కార్యక్రమం జరుపుకోవడం అనేటువంటిది స్వామివారు ఎంతో సంతసించి వారి యొక్క ఆశీర్వాదాలను డెఫినెట్గా మనందరిపైన కురిపిస్తుంటారనే దాంట్లో ఏ సందేహము లేదు. స్వామివారు 1963 సంవత్సరంలో ఈ క్షేత్రానికి రావడం, వారు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్యవైశ్య సత్రానికి భూమి పూజ కూడా చేయడం అనేటువంటిది జరిగింది. అక్కడ ఆ సత్రం ద్వారానే చాలా కాలం ఇక్కడ అన్నదానం కూడా జరిగిందని చెప్తారు. నిన్న కారులో వస్తున్నప్పుడు దాదాపు 7 గంటలు 8 గంటల ప్రయాణం జరిగింది. ఇప్పుడు రోడ్లు నయమై ఉన్నాయి, కార్లు బాగున్నాయి. బట్ 1963లో ఉన్నటువంటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ కారులో వచ్చారో స్వామి ఎంత టైం పట్టిందో ఒకసారి అనుకుంటేనే అరే వారు ప్రతి క్షేత్రాన్ని సందర్శించి వారి యొక్క విశిష్టతను మనందరికీ తెలియజేయాలని మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నారు. నా జీవితమే నా సందేశం అన్నారు. అంటే వారు వెళ్ళి మనందరం కూడా వెళ్ళాలి, మనందరం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పడానికే అవతార పురుషులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. దాంట్లో భాగంగానే
వారు ఇక్కడికి రావడం జరిగిందనేటువంటిది నేను భావిస్తున్నాను. అయితే స్వామి తన యొక్క ఉపన్యాసాల్లో అనేకసార్లు చెప్పారు, పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపార్థమైనది ఏదైనా ఉందంటే మనం వారిని ఆ కోరిక ఈ కోరిక కోరకుండా పరమేశ్వరుని మాత్రమే కోరుకుంటే సర్వ జగత్తు మన వశమవుతుంది. కాబట్టి మనం కోరుకోవాల్సింది ఏంటంటే చిన్న చిన్న కోరికలు కోరుకోకూడదు. స్వామి అనేవారు, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి కాఫీ పొడి అడగండి అని చెప్పి. అలానే పరమేశ్వరుని సన్నిధానంలో మనం అడగవలసింది ఎవరిని? పరమేశ్వరుని అడగాలి, ఇంకెవరిని అడగకూడదు, ఏ దాన్ని అడగకూడదు, ఏది ఆశించి అడగకూడదు. ఇదే విషయాన్ని స్వామి తమ ఉపన్యాసంలో ఒక చిన్న కథ చెప్తూ, పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్నప్పుడు అమ్మవారు చెప్పారట, మనకు ఒక ఇల్లు లేదు, నువ్వేమో బయట తిరుగుతుంటావు, అంత విభూది రాసుకొని తిరుగుతుంటావు, ఒక ఇల్లన్నా కట్టుకోవాలా, మనకు ఇల్లు కట్టుకోవాలని చెప్పి చాలా పోరు పెట్టిందంట అమ్మవారు. స్వామి నిత్య బైరాగి, ఆయనకి ఏం అటాచ్మెంట్స్ ఉండదు, ఏం వద్దులే, ఇల్లు కట్టుకోవడంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పారట. అదేంటి స్వామి, ఇల్లు కట్టుకుంటే ప్రాబ్లమ్స్ ఏమి వస్తాయి, మనకి ఇల్లే లేదు, పైన ఏదైనా ఒక రూఫ్ ఉండాలి కదా తలపైన, ఇది బాగలేదు, అందరూ మంచి మహల్స్ కట్టుకుంటారు, ఒక చిన్న ఇల్లు అయితే కట్టుకుందామా అన్నట. లేదు పార్వతి, ఇల్లు కట్టుకుంటాము, ఈ కొండ ప్రాంతంలో కట్టుకుంటే కొన్నాళ్ళకు ఎలుకలు చేరుతాయి, ఎలుకలు చేరితే దానిలో కంట్రోల్ చేయాలని చెప్పి ఒక పిల్లిని సాకమంటావు, పిల్లిని తెచ్చిపెట్టుకుంటాము, మరి పిల్లికి పాలు పోయాల్సి వస్తుంది, మళ్ళీ పాలు కావాలని చెప్పి ఆవును అడుగుతావు, ఇలా ఆవును తెచ్చుకుంటే మళ్ళీ గడ్డి కావాల్సి వస్తుంది, దాని మేపేకి మళ్ళీ ఎవరినో గడ్డి కోసుకురావడానికి ఇంకోటి పెట్టుకుంటావు. ఈ సంసారం అట్లా ఉండదు, ఒకదాని నుంచి ఒకదానికి ముడిపడి దీంట్లోనే మునిగి తేలుతుంటాము, బయటికి రాము అని చెప్పి ఆయన వేదాంత ధోరణిలో చెప్తే, సరే ఈయన ఏదో వినేటట్లేదు, ఇంకొక రోజు పోస్ట్పోన్ చేస్తాంలే అని ఒక 4 రోజులు ఆగిన తర్వాత తిరిగి అమ్మవారు, స్వామి ఒక ఇల్లు అయితే కట్టుకోవాలా అన్నారట. నాకు కట్టించండి అంటే, లేదు, ఈ ప్రకృతిలో ఏం చేసినా వీళ్ళంతా ఈ పంచభూతాలకు లోబడే ఉంటుంది, నీరు వచ్చి ముంచచ్చు, అగ్ని కాల్చచ్చు అంటే అవన్నీ ఏం కాదు, మనం కొండ ప్రాంతంలో ఉన్నాము, నీరు రాదు, మనకి ఈ గాలి అంతా అవదంటే ఇక్కడ అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి, అగ్ని కాల్చవచ్చు అని చెప్పి స్వామి చెప్తే, అయితే ఒకసారి అగ్నిదేవుడిని మీరు కనుక్కోండి, ఆయనతో పర్మిషన్ తీసుకోండి, మేము కట్టే ఇల్లు ఏ నాటికి మేము దీన్ని కాల్చమని ఒక పర్మిషన్ తీసుకోండి అని చెప్పి ఆమె ఏదో సలహా ఇస్తే, పరమేశ్వరుడు చెప్పాడంట, వాళ్ళు అట్లా ఉండరు, ఎందుకంటే వాళ్ళకి ఏది ఆ టైంలో వాళ్ళ కర్తవ్యం ముందు అది జరిపేస్తుంటారు, వాళ్ళు అట్లా ఇవ్వడానికి కుదరదన్నారట. లేదు, మీరు చెప్తే వింటాడు అగ్నిదేవుడు, ఒకసారి చెప్పండి అంటే, చెప్తానులే, బట్ నాకు వింటాడనే నమ్మకం అయితే లేదు అని పరమేశ్వరుడు చెప్పాడట. సరే, మరి అమ్మవారు చెప్తే ప్రయత్నం చేయలేదు కదా, చేయకుండా ఉండడానికి లేదు. సో ఈయన అగ్ని దగ్గరికి పోయి వస్తానంటే, అయితే ఒక అమ్మవారికి ఒక చిన్న ఇది కలిగింది, కట్టేసింది ఆమె, యాక్చువల్గా ఒక సంకల్పంతోనే ఇల్లు చేసుకుంది. ఒకవేళ అగ్నిదేవుడే నేను దహిస్తాను, నేను దహించకుండా ఉండనని ఒప్పుకుంటాడో ఒప్పుకోడో అని సందేహం వచ్చి, పార్వతీదేవి కట్టించిన ఇల్లు అగ్నిదేవుడు దహనం చేస్తే నాకు అది నామోషిగా ఉంటుంది, ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే నువ్వు నాకు చెప్పండి, నేనే కాల్చేస్తాను దీన్ని అని అమ్మవారు చెప్తే, మరి ఎట్లా నీకు ఆయన ఒప్పుకున్నాడా లేదా ఎట్లా తెలుస్తుంది, నేను వచ్చి చెప్పాలి కదా అంటే, లేదు, మీరు పోండి అక్కడికి, పోయి మాట్లాడుతూ అగ్నిదేవుడు ఒప్పుకున్నాడంటే సరే, ఒప్పుకోలేదంటే మాత్రం మీరు నాకు డమకరం వాయించి ఒక సిగ్నల్ ఇవ్వండి, నేను దీని పని చేస్తాను అని అందంట. అలానే చేస్తానులే చెప్పి అడిగినారు, ఆయన చెప్పాల్సింది చెప్పాను, వెళ్ళాడు అగ్నిదేవుని పోయి, అగ్నిదేవ, పార్వతీదేవి ఇల్లు కట్టుకుంది, మీరు దాన్ని ఎప్పుడు కూడా తాకకూడదు అని చెప్పి మీరు వర్డిలంటే, ఆయన సాష్టాంగం పడి, ఇదేమి స్వామి మీరు అడగడం ఏంటి, నేను ఆ చుట్టుపక్కల కూడా రానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈయనకు సంతోషం, బోలాశంకరుడు ద మూమెంట్ ఆయన అలా చెప్తూనే, అయితే ఒక వరం అడుగు అన్నాడట. వరం అడుగుతూనే అగ్నిదేవుడు, ఏం లేదు స్వామి, అందరూ మీ శివతాండం గురించి బాగా గట్టిగా చెప్తుంటారు, ఒకసారి దాన్ని చూడాలని ఉంది, అది మాత్రం నాకు చేసి చూపించండి అన్నారట. సరే, నువ్వు అడిగావు కదా అని ఈయన శివతాండవం మొదలుపెట్టాడు. ఈయన తన్మయత్వంలో శివతాండవం పెట్టాడు, అగ్నిదేవుడు చూస్తున్నాడు, ఈయన డమరకం వాయించేశాడు.
ఈయన డమరకం వాయిస్తూనే అమ్మవారికి వినపడింది, వీడు ఒప్పుకోలేదేమో అని చెప్పి ఆమెనే దాన్ని దహించేసిందంట. స్వామి వెనక్కి వచ్చాడు, ఆనందంగా వచ్చాడు, అగ్నిదేవుడు ఒప్పుకున్నాడు, మాకు ఇల్లు అయింది అని చెప్పి వస్తే అక్కడ భస్మం అయి ఉందంట. ఏమిటి ఇది అంటే, మీరు డమరకం వాయించారు, మరి నాకు వినపడింది, ఆయన ఒప్పుకోలేదంటే, అయ్యో ఇంత పొరపడైంది, ఆయన ఒప్పుకున్నాడు. స్వామి ఈ కథ చెప్తూ, ఈశ్వర సంకల్పం లేనిది ఎవ్వరు కూడా ఏమీ చేసుకోలేరు. ఈశ్వర సంకల్పం ఉంటేనే మనకి ఈ జగత్తులో ఏదైనా అందుబాటులోకి వస్తుంది. పార్వతీదేవి కూడా అడిగినా కానీ చివరికి అది కాలేదు. చిన్న గడ్డిపోచన ఈశ్వర సంకల్పం లేనిది గడ్డిపోచైనా కదలదంటారు. ఆ ఈశ్వర సంకల్పం ఉండాల్సిందే. శేషగిరిరావు గారు స్వామి అష్టోత్తర నామావళిని రచించిన తర్వాత అన్నీ ఒకసారి స్వామికి చూపించి, స్వామి దీన్ని ప్రింట్ చేయించమన్నారంట. ప్రింట్ చేయించమంటే కస్తూరి గారి దగ్గరికి ఇచ్చి ప్రింట్ చేయవయా అన్నారంట. సరే తీసుకున్నారు. కస్తూరి గారు స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి ఒకసారి నేను అన్నీ చదువుతాను, అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు చెప్పితే ప్రింట్ చేస్తానన్నారంట. సో చదువు అన్నారంట. చదువుతుంటే అన్నీ చదువుతున్నాడు, మన అష్టోత్తర నామావళి అంతా చదువుతున్నారు. ఒక చోట ఓం శ్రీ సాయి శంకరాంశాయ నమః అని ఉందట. ఓం శ్రీ సాయి శంకరాంశాయ నమః అని. అప్పుడు స్వామి ఆగు అన్నారంట. ఆగి శంకరాంశము కాదు, ఓం శ్రీ సాయి శంకరాయ నమః అని చెప్పి కరెక్ట్ చేశారట. మనమందరూ ఆ పరమేశ్వరుని సన్నిధానంలో ఉన్నాము. మనమందరూ కూడా అదృష్టవంతులం. ఆ పరమేశ్వరుడు మనందరినీ చల్లగా చూసి వారి చల్లని చూపుల్లో మల్లికార్జున బ్రహ్మరాంబల యొక్క ఆ చల్లని చూపులు, ఆ స్వామి యొక్క చల్లని చూపులు మన పైన ఎప్పుడు ఉండాలని, వారి కరుణ మన అందరిపైన ఉండి మనలందరినీ కూడా దైవోన్ముఖులను చేసి చిన్న చిన్న బాహ్యమైన విషయాలు కాకుండా పరమేశ్వరునికి ప్రీతిపార్థమైనటువంటి ఆ స్వామినే మనమందరూ కూడా కోరుకోవాలని, ఆ కోరుకునే సద్బుద్ధిని మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ప్రార్థిస్తూ ఈ మహోత్సవంలో, ఈ దివ్య కార్యక్రమంలో మన అందరం కూడా పాలు పంచుకునే ఒక అవకాశాన్ని అనుగ్రహించినటువంటి ఆ సాయి పరమేశ్వరునికి భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతూ సెలవు తీసుకుంటాను. సాయిరామ్.